జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పౌరాణిక గ్రంథాల ప్రకారం హనుమద్ వ్రతానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, హనుమద్ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు హనుమద్ వ్రతాన్ని ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. పౌరాణిక గ్రంథాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారి జాడ తొందరగా కనుక్కోవటానికి మార్గశిర శుక్ల త్రయోదశి నాడు తన అనుచరుడైనటువంటి హనుమంతుడికి సంబంధించిన హనుమద్ వ్రతాన్ని ఆచరించాడని, ఈ హనుమద్ వ్రత ప్రభావం వల్ల సీతమ్మ వారి అన్వేషణలో తొందరగా విజయం లభించిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఒకానొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపది చేత ఈ హనుమద్ వ్రతాన్ని ఆచరింపజేశాడు. హనుమద్ వ్రతం చేసే వాళ్ళందరూ ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు 13 దారపు పోకులతో ఏర్పాటు చేసినటువంటి తోరాన్ని కట్టుకొని హనుమద్ వ్రతాన్ని చేయాలి. ద్రౌపది ఈ వ్రతం ఆచరించి ఆ 13 దారపు పోగులతో ఉన్నటువంటి తోరాన్ని కట్టుకున్న తరుణంలో అర్జునుడు వచ్చి ఆ తోరాన్ని నిర్లక్ష్యం చేసి దూరంగా విసిరేశాడని, దాని ప్రభావం వల్ల పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, మొత్తం 13 దారపు పోగులకు సంకేతంగా 13 సంవత్సరాల పాటు రాజ్యానికి దూరంగా ఉన్నారని, ఆ తర్వాత మళ్ళీ ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల పోగొట్టుకున్నటువంటి రాజ్యాధికారాన్ని తిరిగి పొందాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి పౌరాణిక గ్రంథాల ప్రకారం హనుమద్ వ్రతాన్ని ఆచరించడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అసలు హనుమద్ వ్రతాన్ని పంపా నదీ తీరంలో ఆచరిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని కూడా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పంపా తీర విహారాయ గంధమాదన వాసిని అంటూ కీర్తిస్తాం. అయితే పంపా నదీ తీరంలో ఈ వ్రతం చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఒక రాగి చెంబులో జలము తీసుకొని ఆ జలాన్ని సాక్షాత్తు పంపా నదిలో ఉన్న జలంగా భావించుకోవాలి. ఆ రాగి చెంబును పంపా కలశంగా భావించుకోవాలని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఇంట్లో హనుమద్ వ్రతం చేసుకునేవాళ్ళు రాగి చెంబులో జలం తీసుకుని ఆ జలంలో ఎరుపు రంగు పుష్పాలు వేసి దాన్ని పంపా కలశంగా భావించుకోవాలి. అలా భావించుకొని ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ ఆంజనేయ స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. అలాగే ఈ హనుమద్ వ్రతాన్ని అరటి తోటలలో చేస్తే ఇంకా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కదలీవన మధ్యస్థం అంటూ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తాం. లేదా గోశాలలో చేసిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, రావి చెట్టు సమీపంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి హనుమద్ వ్రతం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇతర ప్రదేశాల్లో చేయటం వీలు కాని వాళ్ళు గృహంలోనే ఇలా పంపా కలశం అనే పేరుతో కలశం ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత ఆంజనేయ స్వామిని పూజించి ఆంజనేయ స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. హనుమద్ వ్రతం సందర్భంగా అందరూ తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామికి సింధూర పూజ చేయాలి. తమలపాకుల పూజ, సింధూర పూజ హనుమద్ వ్రతం రోజు చేస్తే సంవత్సరం మొత్తం ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు సాయంత్రం ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా హనుమద్ వ్రతం ఆచరించండి. ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన దత్త జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, దత్తాత్రేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. దూరీకృత సీతార్తి ప్రకటీకృత రమవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. అంజనాదేవి తపఫలంగా సాక్షాత్ రుద్రుడే శివుని యొక్క అష్టమూర్తుల్లో ఒకడైన వాయువు ద్వారా అంజనాదేవిలో ప్రవేశించి ఆవిర్భవించాడు. హనుమత్ జననం చాలా విశేషం. పుట్టినప్పుడే పూర్ణస్వరూపంగా వచ్చేట మహానుభావుడు. పైగా దివ్యమైన తేజోరూపంతో ఆవిర్భవించాడు. ఆ పుట్టిన కొద్ది నాళ్ళకే మహానుభావుడు సూర్యమండలం దాకా ఎగిరాడు అని మనకి
కథలు చెప్తున్న అంశం ఇక్కడ. ఈ విషయం మనకి వాల్మీకి రామాయణంలో కూడా ప్రస్తావనలో ఉన్నది, హనుమద్ గాథల్లో కనబడుతుంటుంది. అందుకే సూర్యుడిని చూసుకుని ఆయన బయలుదేరిన విషయం లీల్యోతాహి మధుర ఫలజాను జుగ సహస్ర యోజన పరభాను అనే మాటలో తులసిదాస్ కూడా తెలియజేశారు ఇక్కడ. అంటే హనుమంతుడు సహజంగా అటువంటి పరాక్రమం కలవాడు. ఆ పరాక్రమం కూడా భౌతికమైన పరాక్రమం కాకుండా అలౌకికమైన దేవతా పరాక్రమం కలిగినటువంటి వాడు. అందుకే అటువంటి శైశవ దశలోనే సూర్యమండలం దాకా ఎగిరాడు, ఆయన పట్టుకోగలిగాడు అంటే అర్థం హనుమత్ స్వామి అతిమానుషమైన పరాక్రమంతో తన అవతారమంతా కూడా చూపించినవాడు. హనుమంతుడు ఆవిర్భవించి దేవత కాలేదు, దేవతయే హనుమంతునిగా ఆవిర్భవించాడు. ఇది తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి ప్రధానంగా శివాంశ సంభూతుడు, రుద్ర అంశాన్ని మీద మాత్రమే కాకుండా రుద్రస్వరూపుడే అని చెప్పాలి. అందుకే కంకంటి పాపరాజు గారు ఉత్తర రామాయణంలో సాక్షాత్ శంభుడు కాకయున్నాను మాట అంటారు. సాక్షాత్ శంభువు అంటే రుద్రుడే ఆ రూపంలో వచ్చాడు అని చెప్పారు ఇక్కడ. అయితే రుద్రుడు అనగానే ఏకాదశ రుద్ర స్వరూపాలు ఉంటాయి. ఏకాదశ రుద్రులకి మూలమైన పరమేశ్వరుడు ఒక్కడే. ఆయన ఏకపాద రుద్రుడు అని చెప్పబడతాడు. ఆ ఏకపాద రుద్రస్వరూపుడే హనుమత్ స్వామి. అందుకే అతిమానుషమైనటువంటి రుద్ర పరాక్రమాన్ని చూపించినవాడు. కేవలం పరాక్రమము అతిలోకమైన మహిమ మాత్రమే కాకుండా దివ్య గుణాల రాశి ఆంజనేయ స్వామి వారు. సకల సద్గుణాలు హనుమత్ స్వామిలో మనకు గోచరిస్తాయి. అది జితేంద్రియత్వంలో కానీ, సత్ప్రవర్తనలో కానీ, పరోపకార బుద్ధిలో కానీ, ధర్మము తప్పనితనంలో కానీ ఆంజనేయ స్వామి వారికి ఆయనే సాటి. అందుకే సంపూర్ణ సద్గుణాల రాశి, పైగా మహాయోగీశ్వరుడు, గొప్ప జ్ఞాని, పైగా శాశ్వతమైన స్వరూపం హనుమత్ స్వామి. నేటికి హనుమంతుడు ఉన్నాడని మనకు పురాణ గ్రంథాలన్నీ చూపిస్తున్నాయి. భక్తుల అనుభవాలు కూడా ప్రమాణాలుగా మనకు కనిపిస్తుంటాయి. స్మరణ మాత్రం చేతనే అనుగ్రహించే దైవం హనుమంతుడు. అందుకే కలువు కపిహి అని ఒక మాట ఉన్నది. కలియుగంలో హనుమదారాధన చాలా ముఖ్యము అని చెప్తారు. పైగా తొందరగా అనుగ్రహించి కాపాడగలిగే దైవం హనుమత్ స్వామి. స్మరణ మాత్రం చేతనే కాపాడతారు. కానీ హనుమంతుడు మనం చూస్తున్నప్పుడు ఆయన సర్వదేవతాత్మకుడిగా దర్శించగలగాలి. హనుమంతుడు శివుడా, విష్ణువా, లేక సూర్యభగవానుడా, ఎవరు అంటే సర్వదేవతాత్మకుడు అని చెప్తారు ఇక్కడ. హనుమంతుడిలో కార్యసిద్ధికర లక్షణం ఉన్నది. అది గణపతి యొక్క స్వరూపం. ఏ విధంగా సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించి ఇంద్రుడు వజ్రాయుధంతో దెబ్బతిని తన యొక్క శక్తిని ప్రకటించాడో, హనుమంతుడు కూడా అదే విధంగా చూపించాడు కనుక ఆయనలో కుమారస్వామి లక్షణం కనబడుతుంది. ఇక హనుమంతుడు విష్ణుతత్వముగా కూడా కీర్తించబడుతూ ఉంటాడు. రామభక్తుడు ఉండడమే కాకుండా రామమూర్తి ఇచ్చినటువంటి రామనామాంకిత అంగుళీకాన్ని చేత్తో పట్టుకుని ఆ రామరూపమైన విష్ణు శక్తిని తనను నింపుకున్నవాడు కనుక ఆయన విష్ణుత్వం ఉన్నది. అదేవిధంగా పరాశక్తి పార్వతీదేవి యొక్క స్వభావము అంశ కూడా హనుమంతులు ఉన్నది అని కొన్ని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. అంతేకాకుండా సీతమ్మ ఇచ్చిన చూడామణి ద్వారా సీతారూపమైన శక్తి కూడా ఆయనలో ప్రవేశించి ఉన్నది. అందుకే శక్తితత్వం కూడా ఆయనలో ప్రకాశిస్తున్నది. ఇక సూర్యమండలాన్ని తాకినప్పుడు సూర్యుడే గురువే జ్ఞానం ఇవ్వడమే కాకుండా తనదైన తేజస్సుని ఇచ్చాడు. ఆయన తనదైన తేజస్సులో కొంత భాగాన్ని ఆయనకి ఇస్తున్నానని చెప్పాడు. ఈ విషయం మనకు వాల్మీకి రామాయణమే చెప్తున్నది. ఈ విధంగా సూర్యతత్వం కూడా ఆయనలో భాషిస్తున్నది. ఇలా వేదం చెప్పినటువంటి శివ, విష్ణు, శక్తి, సూర్య, గణపతి, కుమారస్వామి ఈ 6 తత్వములు హనుమంతుల్లో కనబడుతున్నాయి కనుకనే హనుమదారాధన సంపూర్ణ దేవతారాధన, పరబ్రహ్మారాధన, ఈశ్వరోపాసన కింద చెప్పబడుతుంది. ఇది తెలిసిన కారణంగానే ఉమా సంహిత గ్రంథం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అన్నది. బ్రహ్మవిష్ణు శివాత్మకం అనే మాట ఇక్కడ సంహితా గ్రంథం చెప్తుంది. సంహితా గ్రంథం అంటే మంత్రశాస్త్ర గ్రంథం. అది చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే హనుమంతుడు బ్రహ్మవిష్ణు శివాత్మకమైన వాడు అని అర్థం. అందుకే రానున్న కల్పంలో ఇతరే బ్రహ్మదేవుడు అవుతాడు అనే మాట కూడా మనకి కొన్ని సంహితా గ్రంథాలు చెప్తున్నాయి. అంటే బ్రహ్మత్వ లక్షణం కూడా ఆయనలో గోచరిస్తున్నది. ఇంద్రాది దేవతలందరూ కూడా తమ యొక్క అస్త్రశక్తి, మంత్రశక్తి హనుమంతుని ధారపోశారు కనుక సర్వదేవతల యొక్క మంత్రశక్తి హనుమంతులు ఉంది. కనుకనే కేవలం బ్రహ్మ విష్ణు శివాత్మకుడు మాత్రమే కాకుండా సర్వదేవతాత్మకుడు అని హనుమాన్ తత్వం మనకు చెప్తున్నది. హనుమాన్ అనేది ఒక మహామంత్రం. ఆ నామమే మహామంత్రం. అందుకే పవిత్రం హనుమన్నామా అన్నారు ఇక్కడ. హనుమన్నామం పవిత్రమైనది. ద్వాదశావృతి మాత్రత 12 మార్లు కానీ హనుమన్నామ అనుకుంటే సర్వకార్యసిద్ధి లభిస్తుంది అని మంత్రశాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకే హనుమాన్ అంటే జ్ఞానవాన్ అని ఒక అర్థము, హనుమాన్ అంటే అస్త్రవాన్ అని మరొక అర్థం ఉన్నది. ఇది నిఘంటువుల ప్రకారం చెప్తున్న అర్థం ఇది. హను శబ్దానికి అస్త్రం అనే అర్థం కనబడుతుంది. అస్త్రము అంటే దేవతా మంత్రస్వరూపం అని అర్థం.
సర్వదేవతల అస్త్రశక్తులు హనుమంతుడు ఉన్నాయి కనుకనే అటు బ్రహ్మాస్త్రం కానీ అగ్నేయాస్త్రం కానీ ఐంద్రాస్త్రం కానీ వారుణాస్త్రం కానీ ఆయన చేయలేవు. ఎందుకంటే అస్త్రం అన్న ఆయన స్వరూపం. అది ఇంద్రుడి దగ్గర కేవలం ఇంద్రాస్త్రం ఉంది, వరుణుడి దగ్గర కేవలం వరుణాస్త్రం ఉంది. కానీ సర్వదేవతల అస్త్ర సంపద కూడా హనుమంతుల్లో ఉంది కనుక హనుమంతుడు అంటే అస్త్రవాన్ అని అర్థము. అది ఈ శబ్దం పలకగానే సర్వదేవతల అనుగ్రహం లభించినట్లే. అదేవిధంగా ఆంజనేయుడు అంటేనే జ్ఞానశక్తి చేత అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం ఉన్నది. జ్ఞానాంజన శలాకయ అన్నారు కదా, అటువంటి జ్ఞానదృష్టి ప్రదాత మహానుభావుడు. అది ఆంజనేయ, హనుమాన్. అలాగే మరుద్గణముల స్వరూపం గనక మారుతి అని చెప్పబడుతున్నాడు. సర్వదేవతాత్మకుడి అటు విద్యకి జ్ఞానానికి ఉత్తమ వ్యక్తిత్వానికి ఆదర్శప్రాయుడై ఉన్నటువంటి హనుమద్ ఆరాధన, హనుమద్ ఉపాసన బాల్యం నుండి చేసినట్లయితే వాడి జీవితం అష్టసిద్ధులతో అలరారుతుంది. అష్టసిద్ధులు బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అని ప్రసిద్ధిగా మనకు కనబడుతున్నది. బుద్ధి, బలము, యశస్సు, వీరత్వము ఇత్యాదులన్నీ కూడా హనుమంతుని స్మరణ వల్ల లభిస్తాయి. స్మరణ అంటే గుర్తుపెట్టుకునుట అని అర్థం. హనుమంతుని యొక్క నామము, హనుమంతుని యొక్క రూపము, హనుమంతుని చరిత్ర మన మనస్సులో స్మరణగా నిలిచినట్లయితే స్వామి అనుగ్రహంతో సర్వసిద్ధులు లభిస్తాయి. ఈ రోజున అటువంటి హనుమంతుని ఆరాధించి ధన్యులమవుదాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు హనుమద్ వ్రతం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అంటూ ఆంజనేయ స్వామి వారిని మనస్ఫూర్తిగా కొలిచేటువంటి గొప్ప విశేషకరమైన సుదినం. ఈ రోజున ఎవరైతే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని తమలపాకులతో పూజ చేయించి సింధూర బొట్టును స్వామివారికి అలంకరణగా సమర్పించిన పిదప స్వామివారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధిని సాధించడానికి, ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఉద్యోగం రావడానికి ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు గనక ఆ దేవాలయ ప్రాంగణంలో కూర్చుని గనక పఠించి తదుపరి స్వామివారికి అప్పాలు నివేదనగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే ఈ హనుమద్ వ్రతరీత్యా కోరినటువంటి అభీష్టములన్నీ కూడాను మనకు నెరవేర్చడానికి ఆ రామదూత తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేస్తాడు. ఈయన సర్వ వ్యాకరణవేత్త కాబట్టి ఆ స్వామిని ఎవరైతే నిత్యం మనసు నిండా తలుచుకుంటూ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా, బడబానల స్తోత్రం పఠనం, మన్య సూక్త పారాయణ గనక చేసినట్లయితే అద్వితీయమైనటువంటి అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంది. రుణాలతో బాధపడుతూ వాటిని తీర్చడానికి మార్గం తెలియక సతమతమవుతున్నటువంటి వారు ఈ రోజున కనుక హనుమద్ దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి కనుక మన్య సూక్త పారాయణ ఆచరించినట్టయితే 11 సార్లు తప్పనిసరిగా రుణ విముక్తి కలగడానికి కావలసినటువంటి విధి విధానాన్ని హనుమంతుల వారు మన మనస్సుకు తట్టేటట్టుగా చేసి పురోభివృద్ధి పదంలో మన జీవనం కొనసాగించేటట్టుగా స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరించి ఈ హనుమత్ వ్రతాన్ని నిష్ఠగా కనుక పాటించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మనం పొందవచ్చు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वनारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वनारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:35 సూర్యాస్తమయం 5:36. తిథి త్రయోదశి మధ్యాహ్నం 12:23 వరకు. నక్షత్రం భరణి సాయంకాలం 5:57 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 6:39 వరకు. మరల తెల్లవారుజామున 4:25 నుంచి 5:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:43 నుంచి 12:28 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:43 నుంచి 3:07 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం హనుమద్ వ్రతం. హనుమంతునికి సంబంధించినటువంటి వ్రతాన్ని ఆచరించడానికి మంచి రోజు అన్నమాట ఇది. హనుమంతుని పూజించడం ద్వారా మనకు విజయాలు సిద్ధిస్తాయి, బుద్ధి కుశలత ఏర్పడుతుంది, బలం సిద్ధిస్తుంది, శారీరకంగా యశస్సు మంచి కీర్తి వస్తుంది, కీర్తి రక్షితం అవుతుంది. ఎందుకంటే కీర్తి సంపాదించడం గొప్ప కాదు, అది సంపాదించడాన్ని కాపాడుకోవాలి, అది కూడా సిద్ధిస్తుంది. ధైర్యం సిద్ధిస్తుంది, భయం లేకుండా ఉంటాడు మనిషి, అనారోగ్యాలు లేకుండా ఉంటాడు, ఆలస్యాలు లేకుండా, బద్ధకం లేకుండా అన్ని కార్యాలని సక్రమంగా చేయగలుగుతాడు. వాక్కు పటుత్వంతో కూడి ఉంటుంది, తమ మాటను ఎదుటివాళ్ళు అంగీకరించేలా స్పష్టంగా తన భావాన్ని ప్రకటించగలుగుతాడు. ఇవన్నీ కూడా హనుమంతుని పూజ వల్ల సిద్ధిస్తాయి కాబట్టి ఇవన్నీ నిత్యావసరాలు, కాబట్టి ఆయన్ని పూజించుకుని తీరాలి. తర్వాత ఈరోజుకు ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఉంది. ఏమిటంటే మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు మంగళవారం శనివారం కాకుండా బుధవారం గురువారం శుక్రవారం ఏర్పడినప్పుడు ఈ యమాదర్శన వ్రతాన్ని చేయాలి. యమాదర్శనం అంటే యముడు భయంకరంగా కనిపించకుండా ఉంటాడు. ఎలా కనిపించకుండా ఉంటాడు అంటే మనకు అధర్మ మార్గమునందు ఆసక్తి లేకుండా ధర్మమును ఆచరించేటువంటి బుద్ధి కుశలతను ఆయన ఇస్తాడనమాట. ఈ వ్రతము యొక్క ప్రభావం చేత యముడు మన చేత ధర్మాన్నే ఆచరింపచేసి సుముఖుడుగా ఆహ్వానం చేసి సుఖములను ఆనందములను అందిస్తాడు. నేటి ఆణిముత్యాలు. అవకాశాలు ఒకరు ఇచ్చేవి కావు, మనమే వాటికై కృషి చేయాలి. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమ మహాబలవంతుడు, అపార తేజోమూర్తి. ఆ తేజస్సు యశస్సు కలిగిన దివ్య సన్నిధిగా సికింద్రాబాద్ తాడుబందు ఆంజనేయుడు ప్రకటితమవుతున్నాడు. తాడుబందు చౌరస్తాకు అతి సమీపంలో సువిశాలమైన లోగిలిలో ఈ ఆలయం అలరారుతోంది. ప్రధాన ఆలయం ముంగిట 5 అంతస్తులతో కూడిన మహారాజగోపురం శిల్పకళా సమన్వితంగా ప్రకటితమవుతోంది. మహారాజు గోపురం గుండా భక్తులు ప్రధాన ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఓం శ్రీ హనుమతే నమః
అనే నామస్మరణతో ఆలయలోగిలి ప్రతిధ్వనిస్తోంది. ఆలయ ప్రాంగణమంతా సుందర సుమనోహరంగా అలంకృతమై ఉండటంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని ఆస్వాదిస్తారు. అంజనానందం వీరం జానీక శోకనాశకం కపీసం అక్షహంతారం వందే లంకా భయంకరం. ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల సమస్త భయాలు క్లేశాలు దూరమై సకల ఆనందాలు చేకూరుతాయి. గర్భాలయంలో వీరాంజనేయ స్వామి వైభవ ప్రాభవ మూర్తిగా భక్తాభీష్ట అనుగ్రహ కారణంగా దర్శనమిస్తాడు. కొలిచిన వారికి కొంగు బంగారమై వేడుకున్న వారికి వరాల వేలుపై స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తాడు. ఆంజనేయ ఆదుకోవా, హనుమంత అండగా రావా అంటూ భక్తులు తమ ప్రణతుల్ని వినతుల్ని స్వామికి సమర్పిస్తారు. తాడుబందులోని వీరాంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా భరితం. ఈ ఏకశిలా విగ్రహానికి ఎడమవైపు గణపతి ఆకృతి నెలకొని ఉంటుంది. ఈ గణపతిని సాక్షి గణపతిగా పేర్కొంటారు. ఆంజనేయుడిని దర్శించారని కైలాసంలో తన తండ్రికి ఈ గణపతి సాక్ష్యమిస్తాడట. తాడుబండు వీరాంజనేయుడు మహిమగల దివ్య స్వరూపుడిగా పిలిస్తే పలికే దైవంగా భక్తులు భావిస్తారు. గ్రహ దోషాల్ని, గృహ దోషాల్ని, అనారోగ్య బాధలు, దృష్టి దోషాలు ఇలా అన్నింటికీ స్వామి పరిష్కారం చూపుతాడని భక్తుల విశ్వాసం. అందుకే ఆలయ ఆవరణలోని దీక్షగా 41 రోజులు ఉండి మండల దీక్ష పూర్తి చేస్తారు. జై శ్రీరామ్, జై భజరంగబలి, జై వీర హనుమాన్ వంటి నామాలు ఈ లోగిలిలో ప్రతిధ్వనిస్తాయి. ఈ ఆలయ లోగిలిలో పాలరాతి మూర్తులుగా శోభిల్లుతున్న శ్రీ హనుమ సహిత సీతారామలక్ష్మణుల దివ్యమూర్తులు ఉపాలయంలో పూజలందుకుంటున్నారు. తాడ్బండు వీరాంజనేయ దర్శనం సమస్త శుభమంగళదాయక. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. అవలీలగా ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పారేసే కొడుకోడు కావాలో అని అడిగింది. ఉపదేశం చేస్తున్నాను, ఈ వ్రతం చేయి అన్నాడు. చేసింది ఆవిడ. చేస్తే పుట్టాడు. ఆయన పేరే వజ్రాంగుడు. పుడుతూనే ఆయన శరీరం వజ్రంలా ఉండేది. ఇక వజ్రాయుధం ఏం చేస్తుంది ఆయన్ని? వజ్రం వజ్రేన భిన్నయ్యేది. ఈయన మీద వేస్తే వజ్రాయుధం బయలుపోతుంది. అటువంటి కొడుకునికి అంది. ఆయన పుట్టిందే ఇంద్రుణ్ణి బంధించడానికి. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు, సమస్త లోకాల్ని ఆక్రమించాడు. ఇంద్రుణ్ణి తీసుకొచ్చి కారాగారంలో పారేశాడు. ఇక దేవతల మాట నేను చెప్పేది ఏముంది అంటే వ్యవస్థ తారుమారైపోయింది. అంటే భగవంతుడు ఎలా ఉండాలి వ్యవస్థ అని నిర్ణయం చేశాడో అలా జరగట్లేదు. వ్యవస్థ వజ్రాంగుడు చెప్పినట్టు నడుస్తోంది. దేవతలందరూ ఆయనకి వశవర్తులయ్యారు. మీరు పూజ చేస్తే, హోమం చేస్తే దేవతలు ప్రసన్నులై మీకు వరం ఇవ్వరు. వజ్రాంగుడికి పూజ చేయాలి. వజ్రాంగుడు ఇష్టపడితే మీకు పని జరుగుతుంది అంతే. అంటే వ్యవస్థ తప్పిపోయిందా లేదా? ఇప్పుడు గాడి తప్పిపోయింది. తప్పిపోతే ఈ వజ్రాంగుడు ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టాడని కశ్యప ప్రజాపతిని తీసుకుని, తండ్రి కదూ ఎంతైనా మరి వజ్రాంగుడికి, చతుర్ముఖ బ్రహ్మగారు ఓ రోజున వచ్చాడు. సృష్టికర్త ఆయన. సృష్టి సక్రమంగా నడిచేట్టు ఆయన చూస్తూ ఉండాలి. అస్తవ్యస్తంగా నడుస్తోంది సృష్టి. వచ్చి ఒరే ఇంద్రుణ్ణి అలా కారాగారంలో పెట్టకూడదురా, తప్పు, వాడిని విడిచిపెట్టేసేయరా అన్నాడు. విడిచిపెట్టేశాడు. విడిచిపెడితే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి పొందాడు. ప్రీతి పొందితే, దేవతలు ప్రీతి పొందితే ఉత్తినే వెళ్ళరు, వాళ్ళకి అనుగ్రహిస్తే కానీ వెళ్ళరు. వజ్రాంగుణ్ణి అడిగాడు, నీకేం కావాలని అడిగాడు. ఆయన అదృష్టమేమో మరి ఒక స్థితిలో ఆయనలో ఒక మార్పు వచ్చింది. నాకు ఈ రజోగుణ తమో గుణాలు వద్దు, వీటితో ఎన్నాళ్ళు యుద్ధం చేస్తాను, చాలు, ఇంద్రుణ్ణి తెచ్చి కారాగారంలో పెట్టాను, వదిలేశాను. వాడి కర్మ, బాగుంటే బాగుంటాడు, పాడైపోతే పాడైపోతాడు, నేను ప్రశాంతంగా ఉండేట్టు అనుగ్రహించన్నాడు. సత్వగుణంలో నిలబడగలిగినటువంటి వరాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు అనుగ్రహించాడు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, మీకు బహుశः పౌరాణిక వాంగ్మయంలో ఎక్కడా వజ్రాంగ చరిత్ర లాంటి చరిత్ర ఉండదు. ఆయన రెండు విపరీతాలు. ఒకప్పుడు ఎంత త్రైలోక్యాధిపత్యం పొందాడో రజోగుణ తమోగుణాలతో, ఒక మహర్షిలా అంత సత్వగుణంలోకి వెళ్ళిపోయాడు. పరమ ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇంత ప్రశాంతమైన జీవితం గడిపేస్తే వెనక సనత్కుమారాదుల వరాలు నడవడం ఎలా? బ్రహ్మగారు వరాంగి అని ఒక స్త్రీని సృష్టించాడు.
సృష్టించి ఆయనకి భార్యగా ఇచ్చాడు. ఈమెని నీ భార్యగా ఉంచుకొని సంతోషాలు అనుభవించబోయే అన్నాడు. ఆ వరాంగితో కలిసి కాలక్షేపం చేస్తున్నాడు. రాక్షసుడికి పోయింది రజోగుణం, రాక్షసుడికి పోయింది తమోగుణం. రాక్షసుడి ఇంట అన్నం తిని రాక్షసులతో కలిసి ఉన్న వరాంగికి రజోగుణ తమోగుణాలు వచ్చి ఆమె భర్తని ఎంతో బాగా సేవించింది. ఎవరి ధర్మం వాళ్ళదే. మరి ఆమె పతివ్రతగా అంత సేవిస్తే వజ్రాంగుడు వరం ఇస్తానన్నాడు. నీకే వరం కావాలని అడిగాడు. ఆవిడంది పరమ విష్ణుద్వేషి, వేదములనన్నిటినీ కూడా వ్యతిరేకించేవాడు, లోకములను బాధ పెట్టగలిగినటువంటి వాడు, 3 లోకములు గడగడలాడిపోయే కొడుకు నాకు కావాలి, ఇంద్రుణ్ణి అసలు అవలీలగా గెలిచేవాడు కావాలి, నీకన్నా బలవంతుడై ఉండాలి, అటువంటి కొడుకుని నాకు కొడుకుగా కటాక్షించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వీరి చెల్లెలు దుస్సల. ధృతరాష్ట్రుకి వీరుగాక వైశ్యశ్రీ యందు యుయుత్సుడు పుట్టాడు, మధ్యలో అవ్వేరే. ఇతడితో కలిపి ధృతరాష్ట్రుడి పుత్రులు 101 మంది. వాళ్ళ పేర్లు చెప్పలేదులే. వీరందరూ వీరులు, శూరులు. వీరికి పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళ పిల్లల పేర్లు చెప్పలేదా? సరే. దుశ్శల విషయంలో శకిని జోక్యం చేసుకొని ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ప్రకారంగా సింధురాజైన జయత్రతుడికి దుశ్శలను ఇచ్చి పెళ్లి చేశారు. ధర్మస్యాంశం తు రాజానం విద్ధి రాజన్ యుధిష్ఠిరం. ధర్మం యొక్క అంశంతో యుధిష్ఠిరుడు పుట్టాడు. చూసారా, ఇదంతా సౌమ్యంగా ఉంది. వాయువు అంశంతో భీముడు పుట్టాడు. ఇది చూడండి ఎంత బాగుందో. ఇంద్రుడి అంశంతో అర్జునుడు పుట్టాడు. దేవతలు కదా. అశ్వినీ దేవతల అంశంతో నకుల సహదేవులు జన్మించారు. చంద్రుడి కుమారుడైనటువంటి వర్చసుడు అర్జునుడు పుత్రుడైనటువంటి అభిమన్యుడిగా జన్మించాడు. అభిమన్యుడు జన్మించే సమయంలో చంద్రుడే స్వయంగా దేవతలతో ఇలా అన్నాడు, ఇతడు నా ప్రాణాల కంటే కూడా ప్రియమైన కుమారుడు, ఇతన్ని నేను ఇవ్వలేను. మీరు మరీ అడుగుతున్నారు కనుక మనం ఒక ఒప్పందం చేసుకుందాం. ఆ ఒప్పందాన్ని అతిక్రమించుకోకూడదు. భూమి మీద రాక్షసులను సంహరించటం దేవకార్యం, అది మన కార్యం కనుక వర్చసుడిని పంపుతున్నాను. కానీ వర్చసుడు అక్కడ ఎంతో కాలం ఉండడు. ఇంద్రపుత్రుడైనటువంటి అర్జునుడు నారాయణుడి మిత్రుడిగా జన్మించాడు. అతడి పుత్రుడిగా ఈ వర్చసుడు పుడతాడు. 16 సంవత్సరాలు మాత్రమే అక్కడ ఉంటాడు. ఈతడికి 16 సంవత్సరాలు వచ్చేసరికి మహాసంగ్రామం జరుగుతుంది. వీరులైన మీరు శత్రువీరులను వధించడం జరుగుతుంది. మీరు ఒకనాడు నరనారాయణులు లేని సమయంలో శత్రువులు చక్రవ్యూహం రచించి దేవతలతో యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాలుడైన నా పుత్రుడు ఛేదించటానికి శక్యం కాని చక్రవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. నిర్భయంగా శత్రువులను చంపుతాడు. మహారథులతో తలబడతాడు. పగటి సమయంలో సగం గడిచేసరికి 4వ వంతు శత్రువీరులను యమపురికి పంపిస్తాడు. ఆ తరువాత సాగే యుద్ధంలో సాయంకాల సమయంలో నన్ను చేరుకుంటాడు. అతడికి ఒక కుమారుడు పుడతాడు. అతడే ఈ వంశాన్ని నిలుపుతాడు అన్నాడు చంద్రుడు. అది మూలం. ఆ మాటలు విని దేవతలు తథాస్తు అని చంద్రుణ్ణి పూజించారు. ఓ జనమేజయ, ఇది నీ తండ్రులు. వారు తండ్రుల యొక్క చరిత్ర. అగ్నిదేవుడి అంశంతో దృష్టద్యుమ్నుడు పుట్టాడు. రాక్షసుడి అంశంతో శిఖండి పుట్టాడు. శిఖండి మొదట స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడుగా మారాడు. 5 విశ్వదేవతాగణాల అంశంతో ప్రతివింధ్యుడు, సుతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు అనేవారు ద్రౌపది కుమారులుగా జన్మించారు. వసుదేవుడి తండ్రి సూరసేనుడు, అతడి కూతురు పృథ. ఈ సూరసేనుడు తన తండ్రి ఉగ్రసేనుడి సోదరి కుమారుడు
సంతానం లేనివాడు కావటం వల్ల తన మొదటి సంతానాన్ని అతడికి ఇస్తానని ముందుగా మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా శూరసేనుడు తన పెద్ద కూతురైన పృథను కుంతీభోజుడికిచ్చాడు. పృథ కుంతీభోజుడి ఇంట్లో నివసిస్తూ బ్రాహ్మణులను అతిథులను పూజించటానికై నియమించబడి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఒకనాడు దుర్వాస మహర్షి రాగా పృథ ఆయనను శ్రద్ధగా సేవించి సంతోషపెట్టింది. దుర్వాసుడు ప్రసన్నుడై ఆమెకు మంత్రోపదేశం చేసి, సుందరి, నువ్వు నన్ను సంతోషపెట్టావు కనుక నేను నీకు మంత్రాన్ని ఉపదేశించాను. యం యం దేవం త్వమేతేన మంత్రేణావాగయిష్యతి తస్య తస్య ప్రసాదాత్వం దేవీ పుత్రాన్ జనయిష్యసి. నువ్వు ఈ మంత్రంతో ఏ దేవుడిని ఆహ్వానిస్తే ఆ దేవుడు అనుగ్రహంతో నువ్వు పుత్రులను కంటావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కన్యగా ఉన్న ఆ పృథకు కుతూహలం పెరిగి ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకొని సూర్యుడిని పిలిచింది. సూర్యుడు వచ్చేశాడు. అందుకే గురువుల్ని పరీక్షించకూడదు అనటం. సూర్యుడు వచ్చేశాడు. ఆమెకు పుత్రుడిని ప్రసాదించాడు. పృథ గర్భవతి అయి ఒక పుత్రుణ్ణి కూడా కన్నది అప్పటికప్పుడే. అతడు కవచకుండలాలతో సూర్యుడి కాంతితో సమానంగా ప్రకాశిస్తూ జన్మించాడు. దేవదత్తుడు కదా. కుంతి బంధువులకు భయపడి ఆ పుత్రుడిని నీటిలో విడిచిపెట్టింది. అది భయపడింది. అబ్బా, నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆ పసికందును అతిరథుడు అనే సూతుడు తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. ఆ దంపతులు అతడికి వసుషేణుడు అనే పేరు పెట్టి పెంచుకున్నారు. వసుషేణుడు వేదాలు చదువుకున్నాడు. అస్త్ర విద్యాల్లో వీరుడయ్యాడు. జపం చేస్తున్న సమయంలో అతడి వద్దకు వెళ్ళి యాచించిన వారికి కోరినది ఇచ్చేవాడు. ఆ వసుషేణుడి వద్దకు ఒకనాడు ఇంద్రుడు వచ్చాడు. అతడు తన పుత్రుడి కోసం కవచకుండలాలను యాచించాడు. వసుషేణుడే కర్ణుడు. అతడు తన శరీరం నుండి కవచకుండలాలను కోసి ఇచ్చేశాడు. ఇందుకు ఇంద్రుడు ప్రతిగా శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చాడు. దానిని దేవజాతుల్లో ఎవడిపైన విసిరితే వాడికి భూమిపై వాళ్ళు ఉండరు. కర్ణుడి మొదటి పేరు వసుశ్రేణుడు. ఎప్పుడైనా పనికొస్తుంది మీకు. తన కవచకుండలాలను కత్తిరించటం వల్ల అతడికి వైకర్తనుడనే పేరు కూడా వచ్చింది. ఇంకొక పేరు అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు దాన్ని. ఈయనెవరు, వైకర్తనుడెవరు అని మనకు సమస్య కాకూడదు. అందుకని ముందుగా చెప్పేస్తున్నాడు, మనకు తెలుపుతున్నారు ముందుగానే. కవచకుండలాలతో పుట్టడం వల్ల కర్ణుడు అని పేరు వచ్చింది. కర్ణుడు సూతుడింట పెరిగి పెద్దవాడయ్యాడు. దుర్యోధనుడికి మిత్రుడయ్యాడు. అది ముందు వస్తుంది. యస్తు నారాయణో నామ దేవదేవ సనాతన తస్యాంశో మానుషే శ్వాసీద్ వాసుదేవ ప్రతాపవాన్. దేవదేవుడు సనాతనుడు అయినటువంటి నారాయణుడు తన అంశతో మనుష్యులలో ప్రతాపవంతుడైనటువంటి వాసుదేవుడిగా జన్మించాడు. ఆదిశేషుడి అంశంతో బలరాముడు, సనత్కుమారుడి అంశంతో ప్రద్యుమ్నుడు జన్మించారు. ఇలా దేవతల అంశంతో మిగిలిన రాజులు వాసుదేవుడి వంశంలో జన్మించారు. ఇంద్రుడు ఆదేశించినట్లుగా అప్సరోగణం భూలోకంలో 16,000 మంది గోపికలుగా జన్మించారు. శ్రీకృష్ణుడికి భార్యలయ్యారు. భీష్మకుడి ఇంటిలో లక్ష్మీదేవి రుక్మిణిగా పుట్టింది. ద్రుపదుడి ఇంటిలో సచీదేవి ద్రౌపదిగా పుట్టింది. ఆ ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది. ఆమె అంత పొట్టి కాదు, పొడుగు కాదు. ఆమె శరీరము నల్ల కలువ సుగంధాన్ని కలిగి ఉంది. విశాలమైన కన్నులు కలిగి ఉంది. చక్కని నల్లని జుట్టు కలిగి ఉంది. ద్రౌపది సర్వ శుభ లక్షణాలను కలిగి ఉంది.
పాండవుల మనస్సుకు ఆనందం కలిగించే రూపం కలిగింది. ఆ పంచపాండవులకు సిద్ధి, ధృతి అనే దేవతలు కుంతి, మాద్రి రూపాలలో తల్లులుగా జన్మించారు. ఈ విధంగా దేవతలు, అసురులు, గంధర్వులు, అప్సరసులు మొదలైన వారు అవతరించారు. ఇలా భూమిపై పుట్టిన రాజులు, యదువంశంలో పుట్టిన రాజులు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులుగా జన్మించారు. ధన్యం యశస్యం పుత్రీయం ఆయుష్యం విజయావహం ఇదం అంశావతరణం శ్రోతవ్య మనసూయత. ఈ అంశావతారాన్ని వినటం ధన్యం, కీర్తికరం, పుత్రప్రదం, విజయదాయకం. అందుచేత దీనిని అసూయ లేకుండా వినాలి. అంటే అసూయ అంటే విసుగు లేకుండా అని. అంశావతరణం శ్రుత్వా దేవగంధర్వ రక్షసాం ప్రభవాప్యయ వితుప్రాజ్ఞః న కృచ్ఛ్రేష్వ వసీదతి. దేవగంధర్వ రాక్షసుల అంశావతారాన్ని వినటం వల్ల ఉత్పత్తి వినాశాల గురించి తెలిసిన ప్రజ్ఞావంతుడు కష్టాలలో పడడు అని ఫలాన్ని తెలిపాడు వైశంపాయన మహర్షి. చాలా కష్టాలు ఎదుర్కొంటుంటారండి. చాలామంది కష్టాలు వస్తూనే ఉంటాయి. ఒకదాని మీద ఒక కష్టం వస్తూ ఉంటుంది. ఈ అంశావతార ధ్యానాన్ని మీరు చేయండి, అంటే చదవండి. శకుంతలోపాఖ్యానము, దుష్యంతుడి అద్భుత శక్తి, పరిపాలనా సామర్థ్యము అనే విషయాలు చెప్పబడ్డాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. జనమేజయుడు, ఓ మహర్షి, నీ నుంచి దేవజాతులు అవతరించడం గురించి విన్నాను. ఇక కురువంశం మొదటి నుంచి ఎలా వృద్ధి చెందిందో చెప్పు అని అడిగాడు. కురువంశం. ఇక వైశంపాయన మహర్షి, ఓ భరతశ్రేష్ఠ, పౌరవ వంశాన్ని వృద్ధి చేసేవాడైనటువంటి దుష్యంతుడు 4 సముద్రాల చేత చుట్టబడి ఉన్నటువంటి ఈ భూమినంతా పాలించాడు. గమనం ఉండాలి. ఇప్పుడు ఇక మీకు ఏకాగ్రత ఉండాలి. ఇంకా యుద్ధాలలో విజయాన్ని సాధించాడు. దుష్యంతుడొక్కడే భూమిని రక్షిస్తున్నాడు. ఆయన పాలనలో వర్ణ సాంకర్యం ఏర్పడలేదు. అందరూ ధర్మంగా నడుచుకున్నారు. ప్రజలు రత్నాల కోసమని సముద్రుడిని ఆశ్రయించలేదు. వ్యవసాయం చేసి రత్నాలనే పండించుకునేవారు. అంటే అంతా తమ ధర్మాన్ని శ్రద్ధగా పాటించి పంటలు పండించుకున్నారు. ధర్మే రతిం సేవమానాః ధర్మార్థ వవిపేదిరే తదా నరవ్యాఘ్ర తస్మిన్ జనపదేశ్వరే. ఓ రాజా, దుష్యంతుడి పాలనలో ప్రజలు ధర్మమందు ఆసక్తి కలిగి ధర్మానుష్ఠాలను పాటిస్తున్నారు. అతడి పాలనలో చోర భయం, ఆకలి భయం, వ్యాధి భయం లేదు. ధర్మాన్నే పాటించేవారు, దైవకర్మలు చేసేవారు. రాజు ఆశ్రయంలో ప్రజలు చల్లగా జీవించేవారు. సకాలంలో మేఘాలు వర్షించేవి, పంటలు పండేవి, భూమి పశు సంపదలతో నిండి ఉండేది. బ్రాహ్మణులు తమ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు, అబద్ధమాడేవారు కాదు. ఇంతటి చక్కని రాజ్యాన్ని పాలిస్తున్న దుష్యంతుడు యువకుడు, చక్కని శరీరం కలవాడు, గదాయుద్ధంలో గట్టివాడు. ప్రక్షేప, నిక్షేప, పరిక్షేప, అభిక్షేపాలనే 4 విధాల గదాయుద్ధంలో అరితేరాడు. అబ్బో, గదాయుద్ధంలో అన్నీ ఉన్నాయి. ప్రక్షేపం అంటే దూరంగా ఉన్న శత్రువుపై గదను విసరటం ప్రక్షేపం అంటే. విక్షేపం అంటే దగ్గరగా ఉన్న శత్రువును గదతో కొట్టడం విక్షేపం అంటే. పరిక్షేపం అంటే అనేక మంది శత్రువుల మీద పడ్డప్పుడు గదను అన్ని వైపులా త్రిపుతూ కొట్టడం పరిక్షేపణం అంటారు. అభిక్షేపం అంటే గద యొక్క అగ్రభాగంతో కొట్టడం
అభిక్షేపం అంటే మొదటితో తీసుకొట్టడం. ఇలా దుష్యంతుడు గదాయుద్ధంలో నేర్పరి అయ్యాడు. బలంలో విష్ణువుతో సమానంగా ఉన్నాడు. తేజస్సులో సూర్యుడితో సమానంగా ఉన్నాడు. సహనంలో భూమితో సమానంగా ఉన్నాడు. అందరికీ సర్వసమ్మతుడై ఉన్నాడు. అతడి దేశంలో నగరాలు, గ్రామాలు ప్రశాంతంగా ఉన్నాయి, సంతోషంగా ఉన్నాయి. అదే ఆ కాలం అంతా అట్లా ఉండిందిలేండి, ఈ కాలం చెప్పాల్సిన పని లేదు. అంత సంతోషంగా ఉన్నాయి. అతడు ప్రజలకు ధర్మోపదేశాలు చేస్తూ వారిని ఆజ్ఞాపిస్తూ ఉండేవాడు అని అన్నాడు వైశంపాయన మహర్షి. జనమేజయుడికి ఈ కథ వినాలనిపించింది. అందరికీ మాకు కూడా వినాలనిపిస్తుంది. మునీంద్ర, ఈ కథను పూర్తిగా చెప్పండి అని కోరాడు. ఏదో కొంచెం చెప్పేశారు మీరు, ఏమిటి ఆయన మహాపరాక్రమవంతుడు, ఆయన గదాయుద్ధంలో అటువంటి వాడు, ఇటువంటి వాడు, అంత ఇంత ఏదేదో చెప్పొచ్చారు. అస్సలు చెప్పండి కథ. ఆ ఆశ పట్టిస్తారు కొంతమంది. కథ ప్రారంభంలో అట్లయింది, ఇట్లయింది, ఇట్లయింది అంటే ఎందుకు అట్లయింది, అయితే చెప్పు, ముందుకు పూర్తిగా చెప్పు అంటారు. అట్లా వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు. ఆయనకు చాలా ఇష్టం కథలు చెప్పాలంటే వైశంపాయన మహర్షికి. ఒకనాడు దుష్యంతుడు చతురంగసేనతో అడవికి వేటకై వెళ్ళాడు. కథలంటే జరిగిన కథ కదా ఇది, ఏదో కవిత్వం రాసిన కథలు కాదు కదా. వీరులు ఆయుధాలను పట్టుకొని కోలాహలంగా ఆయన వెంట వెళ్ళారందరూ. అప్పుడు పురస్త్రీలు భవనాలపైకెక్కి వారిని చూశారు. ఆయన చూసేదే కష్టమట. దుష్యంతుణ్ణి మాత్రం ఇంద్రుడిగా భావించారందరూ. ఇతడు ముందు శత్రుగుణాలు నిలువలేవు, ఎవరూ ఉండరు అని మాట్లాడుకుంటూ రాజును ప్రేమతో స్తుతించారు. పూలవాన కురిపించారు. అక్కడ ఉన్న విప్రులు ఆయనను పొగిడారు. అందరూ జేజేలు పలుకుతూ దుష్యంతుణ్ణి చాలా దూరం అనుసరించి వెనక్కి వెళ్ళారు. చాలా దూరం వచ్చారు. రాజు అటువంటి వాడు. దుష్యంతుడు గరుక్మంతుడి వంటి వేగం గల రథంలో వేగంగా ప్రయాణిస్తూ మారేడు, జిల్లేడు, చండ్రవృక్షాలను, వెలను చెట్లను చూస్తూ ముందుకు సాగాడు. అటువంటి చెట్లు లేవు కదా ఇప్పుడు. అయ్యో, ఎక్కడున్నాయి అవన్నీ? ఆ అడవి ఎత్తుపల్లాలతో నిర్మానుష్యంగా అనేక యోజనాలు విస్తరించి విశాలంగా ఉంది. అక్కడ దుష్యంతుడు ఎన్నో క్రూర మృగాలను వేటాడాడు. కొన్ని క్రూర మృగాలు భయపడి తోక ముడిచి పారిపోయాయి. వనంపై దుష్యంతుడి బాణవర్షం కురిసింది. అప్పుడు ఎన్నో క్రూర మృగాలు మరణించాయి. దుష్యంతుడు వేటాడుతూ ఒక వనము నుండి మరొక వనంలోకి వెళ్ళాడు. పెద్ద పెద్ద అడవులు. ఆయనకు ఆకలి దప్పులు పీడించాయి. దుష్యంతుడు అలాగే ముందుకు సాగి ఒక శూన్య ప్రదేశాన్ని కూడా దాటి ఒక వనములోకి ప్రవేశించాడు. ఆ వనం చక్కగా ఉంది. ఈ అరణ్య మధ్యలో ఇంత వనం ఇంత చక్కగా ఉందే, అందంగా ఉంది. అక్కడ చెట్లు నీడనిస్తున్నాయి. అక్కడ పూల మొక్కలున్నాయి, తుమ్మెదలున్నాయి, పక్షులున్నాయి. దుష్యంతుడు ఆ అడవి అందచందాలను చూస్తూ ముందుకు నడిచాడు. ఆ వనాన్ని దేవజాతులు, వానరులు సేవిస్తున్నాయి. అక్కడ మాలిని నది ప్రవహిస్తుంది. అక్కడే మనోహరంగా ఉన్నటువంటి ఒక ఆశ్రమాన్ని దుష్యంతుడు చూశాడు. ఆ ఆశ్రమంలో అగ్నిహోత్రశాలలు ఉన్నాయి. శాలలో యతులు, యువతులు, వాలికిల్లులు, మునులతో ఉన్నారు. అందరూ కూడా యువత మునులు కూడా అక్కడ ఉన్నారు దండిగా. దుష్యంతుడు ముందుకు నడుస్తూ అందంగా ఉన్న మాలిని నదిని, అక్కడ క్రూర స్వభావాన్ని విడిచి సౌమ్యంగా ఉన్నటువంటి పులులంతా పిల్లుల్లాగా పడుకున్నాయట. క్రూర మృగాలను చూసి ఆనందించాడు. ఆశ్చర్యమైంది. పులులంతా కాళ్ళు అట్లా వచ్చి నాకుతున్నాయట. అంత సాధువుగా ఉండిపోయాయి. పులులు ఒకటి కాదు, రెండు కాదు, 100 కొద్దీ. ఆ ఆశ్రమం దేవలోకంలాగా మనోహరంగా ఉంది. జింకలు, పులులు ఆడుకుంటున్నాయట. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.